దేశ రాజధాని ఢిల్లీలో సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతున్న ఒక యువకుడి అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు సంచలన విషయాన్ని ఛేదించారు. మృతుడు 32 ఏళ్ల రామ్కేష్ మీనా తిమార్పూర్లోని తన ప్లాట్లో ఈ నెల 6వ తేదీన ఒక భారీ పేలుడులో కాలిపోయిన స్థితిలో కనిపించాడు. మొదట దీన్ని కేవలం గ్యాస్ సిలిండర్ పేలుడుగా భావించారు పోలీసులు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ మృతుడి శరీరంపై ఉన్న గాయాలు, సంఘటనా స్థలంలో లభించిన ఆధారాలు ఇది సాధారణ ప్రమాదం కాదని, పక్కా ప్రణాళికతో చేసిన హత్య అని సూచించాయి. దీంతో కేసును లోతుగా దర్యాప్తు చేశారు. దాంతో రామ్కేష్తో సహజీవనం చేస్తున్న యువతి పాత్ర బయటపడింది. ఆమె ఈ హత్యకు తన 2 స్నేహితులతో కలిసి ప్లాన్ చేసినట్టు తేలింది. ఈ కేసులో పోలీసులు ఒక మహిళతో సహా 3 అరెస్ట్ చేశారు. ఈ హత్య కేసు దర్యాప్తులో సీసీటీవీ ఫుటేజ్ కీలక ఆధారంగా మారి నిందితులను పట్టించింది. పేలుడుకు కొద్దిసేపటి ముందు ముఖాలకు ముసుగులు ధరించిన 2 వ్యక్తులు ఆ భవనంలోకి వెళ్లడం, కాసేపటి తర్వాత వారితో పాటు రామ్కేష్తో ఉంటున్న యువతి కూడా కలిసి బయటకు రావడం స్పష్టంగా రికార్డ్ అయింది. వీరు వెళ్లిపోయిన వెంటనే ఫ్లాట్లో పేలుడు సంభవించింది. ఈ 3 ఫోరెన్సిక్ సైన్సెస్ విద్యార్థిని అమృత చౌహాన్, ఆమె మాజీ ప్రియుడు సుమిత్ కశ్యప్, మరో వ్యక్తిని సందీప్ కుమార్గా పోలీసులు గుర్తించారు. నిందితులు రామ్కేష్ను చంపిన తర్వాత తమ నేరాన్ని దాచి ఇది ప్రమాదంలా కనిపించేందుకు దారుణంగా ప్రవర్తించారు. మృతదేహంపై నెయ్యి, నూనె, వైన్ వంటి పదార్థాలు చల్లి నిప్పంటించారు. అంతేకాదు, ప్రమాదంగా చిత్రీకరించాలని సిలిండర్ నుంచి గ్యాస్ను లీక్ చేసి భారీ పేలుడు జరిగేలా చేశారు. కానీ వారి దురుద్దేశం సీసీటీవీ కళ్ళ నుండి తప్పించుకోలేకపోయింది. పోలీసుల విచారణలో హత్యకు గల అసలు కారణం బయటపడింది. నిందితురాలు అమృత చౌహాన్కు సంబంధించిన కొన్ని ప్రైవేటు వీడియోలను రామ్కేష్ మీనా రికార్డ్ చేసినట్లు, వాటిని తొలగించడానికి నిరాకరిస్తూ ఆమెను బ్లాక్మెయిల్ చేసినట్లు వెల్లడైంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అమృత తన మాజీ ప్రియుడు, మరో స్నేహితుడితో కలిసి రామ్కేష్ను హతమార్చేందుకు కుట్ర పన్నింది. ఉన్నత లక్ష్యంతో దేశ రాజధానికి వచ్చి అత్యున్నత సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతున్న ఒక యువకుడి జీవితం వ్యక్తిగత కక్షలు, బ్లాక్మెయిలింగ్ కారణంగా విషాదకరంగా ముగిసింది. అమృత చౌహాన్తో పాటు మొత్తం 3 నిందితుల్ని అరెస్ట్ చేసి ఈ మొత్తం హత్య సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నంపై పోలీసులు పూర్తి స్థాయిలో विचारण जरूरतुన్నారు. पूरा मामला ऐसा है, 6 अक्टूबर को हमारे पास एक आग की कॉल आई थी कि एक ब्लास्ट होने से आग लग गई है. उसके बाद टीम वहाँ पे पहुंचती है और इनिशियली उसी हिसाब से तफ्तीश स्टार्ट होती है और उसमें ग्रेजुअली हम लोगों के सामने कुछ ऐसे फैक्ट्स आते हैं जो फैमिली के एग्जामिनेशन से, फ्रेंड्स के एग्जामिनेशन से सामने आते हैं कि देयर इज अ सस्पिशन दैट इट माइट नॉट बी एन एक्सीडेंट, इट माइट बी अ मर्डर. तो उसके बाद हम उस एंगल से वापस उसकी सर्च स्टार्ट करते हैं. हमने सीन ऑफ क्राइम तो सील ही किया हुआ था, एफएसएल से एग्जामिनेशन होता है और सीसीटीवी फुटेजेस हम लोग स्कैन करना स्टार्ट करते हैं. तो उसमें कुछ सस्पिशियस मूवमेंट्स हम लोगों को दिखती है वारदात से कुछ टाइम पहले की. उसमें लोग मफल्ड फेस में जा रहे हैं, फिर आ रहे हैं बाहर 3 लोग, उसके अचानक बाद में ब्लास्ट हो रहा है. तो दिस वाज ऑल डाउटफुल. उसके बाद हमने इन लोगों को स्पॉट किया, इनको ट्रेस किया और इनके फोन स्विच ऑफ थे सबके, जो भी हमारे सस्पेक्ट्स थे, और तो इससे हमारा शक और पुख्ता हो गया इस पे और हमने इनको कई जगह रेड करनी पड़ी. उसके बाद हम लोगों ने इन तीनों को हिरासत में लिया है, जिसमें एक तो महिला थी और 2 पुरुष थे. और इसमें जो महिला थी उसका डिसीज के साथ वो रह रही थी और उसमें उसका एलिगेशन ये था कि इसके पास मेरे कुछ ऑब्सीन वीडियोस है जो ये डिलीट नहीं कर रहा है. तो इस वजह से उन्होंने पूरी साजिश को अंजाम दिया. उसमें वो जो दूसरे 2 पुरुष थे उसमें से एक जो था सुमित कश्यप, वो इसके साथ लेडी के साथ पहले इनका रिलेशन रहा हुआ है, तो उसने इसके साथ अपनी बात बताई कि ऐसा है. तो देन दे ट्राइड टू किल हिम और इसमें उन्होंने पूरा उसको एक तरीके से ऐसी जो टीवी सीरीज में देखते हैं, क्राइम सीरीज में देखते हैं, वैसी तरह का सीन बनाने का कोशिश किया इसके अंदर. उसको पहले तो उसको उन्होंने स्ट्रैंगुलेट करके गला दबा के उसको मार दिया. उसके बाद घी तेल सब उस पर डाल के उसके अंदर आग लगा दी और पास में सिलेंडर का रेगुलेटर खोल के उन्होंने ऑन कर दिया, क्योंकि जो सुमित कश्यप था ही वॉज एन एलपीजी डिस्ट्रीब्यूटर. तो उसको आइडिया था गैस कैसे काम करती है, कितने टाइम में फट सकता है ये वो. तो इस वजह से उन्होंने सिलेंडर वहाँ पे रखा और उससे थोड़ा टाइम बाद वो निकलने में सफल हुए और उन्होंने गेट का थोड़ा सा पोर्शन तोड़ के, जाली तोड़ के अंदर से लैच लगा दिया ताकि ये लगे कि कोई बाहर से एंट्री नहीं हुई है, अंदर से बंद है. बट फिर फोरेंसिक के अंदर भी हम लोगों को भी एविडेंसेस मिले. इस तरह की चीजें जो थी वो सारी हमने कोरोबोरेट करी. जो बॉडी का बर्न किस तरीके से हुआ है, कितना एक्सटेंट ऑफ बर्न है, उन सारे से भी कुछ चीजें क्लियर हुई एंड सारे फैक्ट्स कोरोबोरेट होके जब हमने इनको पकड़ा और इनसे कन्फेशन जब इन्होंने किया तो क्लियरली यही पता चला कि हाँ इन्होंने बनाई थी जिससे कि इसको एक्सीडेंट बना दिया जाए. हाँ, वो उन्होंने हार्ड उसकी उनको जो डाउट था इसलिए वो सारे लैपटॉप, हार्ड डिस्क और उसके कुछ सामान वहां से लेके चले गए थे. तो उसमें से काफी कुछ सामान तो उसकी निशानदेही पे रिकवर भी हो चुका है. अक्यूज वाज प्रिपेयरिंग फॉर यूपीएससी, हिज नेम वाज रामकेश मीना
और जो लेडी थी वो अमृता चौहान है, एक 21 साल है उनकी, उसके फॉरेंसिक की स्टूडेंट है। एक सुमित कश्यप है, वो एलपीजी सिलेंडर का काम करता है, और एक और उनका साथी है संदीप कुमार।